మనసున మరపు లేక ఏమిట. మరపు లేక ఏమిటంటే అంటే జాగ్రత్తలో జాగ్రత్త అంటే విన్నది విన్నట్లుగా ధారణ చేయాలి, రెండోసారి అడగకూడదు. ఏంటంటే మరపు లేక ఏమిటంటే కనీసం హీనపక్షం సిద్ధప్రజ్ఞాతంలో ఉండాలి. బుద్ధి పరిధిలో ఉంటే మరిచిపోతాం. అర్థమైందండి. జీవభావంలో ఉండి వింటే అంతా కూడా మరపు అంటే అక్కడ అర్థం. అది జీవతనములు 4లో ఉండి వినేవాడికి ఈ విధానాన్ని ధారణ చేసే శక్తి ఉండదు. ఎవరికైతే తుదియంలో ఉంటారో వాళ్ళకి ఒకసారి చెప్తే చాలు, ఏదైనా సరే రెండోసారి చెప్పవలసిన అగత్యం రాదు. అలా వాళ్ళు విన్నది విన్నట్లుగా ధారణ చేసి మరపు అనేది ఉండదన్నమాట. వాడికి ఎప్పుడు ఎరుక స్థితిలోనే ఉంటాడు. ఏ విషయమైనా సరే వాళ్ళు వెనక్కి వెళ్ళి వెనక్కి తిరిగి చూసుకోవడం అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం నిత్య జీవితంలో జాగ్రత్తలో జాగ్రత్త అంటే ఇప్పుడు తురియం కదా మీకు లక్ష్యం అంటే మరపు లేక ఉండాలి. అంటే ఒక వ్యక్తిని కానీ ఒక విషయం ఒక జీవుని కానీ ఒక స్వభావాన్ని కానీ ఒక అంశాన్ని కానీ ఏదైనా కావచ్చు, అలానే ఒకసారి దాన్ని గమనిస్తే అది ఎంతకాలమైనా ఇక మరుపులోకి రాదన్నమాట. అంటే తురీయం చెప్పాలి అంటే ఎవరికైతే మరుపు లేదో వాడి ప్రాథమిక లక్షణం అన్నమాట. ఏ అంశమైనా సరే అతనికి మరుపు ఉండదండి. తురీయం వాడిలో ఆవిర్భవించింది, ఆత్మానుభవం ఆవిర్భవించింది అంటే అర్థం ఏమిటంటే వాడికి ఎప్పుడూ మరుపు అనే దశ ఉండదన్నమాట. వాడు ఏదైనా సరే అక్కడ తురీయంలో వ్యావహారిక జ్ఞానం అని ఆధ్యాత్మిక జ్ఞానం అని ఇన్ని జ్ఞానాలు లేవు, ఉన్నది ఒక జ్ఞానమే. ఆ ప్రజ్ఞాస్థితిలో నుంచి చూసిన వాడికి మరుపు అనేది ఉండదన్నమాట. ఏ సమయానికి ఎలా కావాలంటే అది వెంటనే అది ఆ జ్ఞాపకం వచ్చేస్తుంది. అర్థమైందండి. ఎవరు ఎక్కడ ఏ గ్రంథంలో ఏ విషయాన్ని అడగనివ్వండి, అతను సాధ్యమైనంత వరకు ఆ మరుపు అనేది ఏ పరిస్థితుల్లో అతను ఆవరించడం. మరుపు అంటే అజ్ఞానం అన్నమాట. ఎందుకని మనసు అన్నారు అంటే జీవభావానికి గుర్తు అనమాట. మనసు అంటే జీవుడు గుర్తు. మనసుకు మరుపు వాటిల్లకూడదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? మరొక రాకూడదు. ఎప్పుడూ కూడా తురీయ లక్ష్యంలో ఉన్నవాడు ఎప్పుడు నిరంతరాయంగా ప్రతిక్షణం ఆత్మభావంలోనే ఉండాలి. ఇంకో మెట్టు ఇంకా అవతల పైకి, అది ఇంకా పైకి. అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఎప్పుడూ కూడా విశ్వ మనస్సు అంటావే అనుకోండి, ఎలా చెప్తావు దాన్ని? వేదాంతం ఏం చేస్తుందంటే అందుకే నీవు కొలబద్దలేని మాటలు మాట్లాడొద్దని. అంటే ఉపనిషత్ పద్ధతిగా మాట్లాడేటువంటి పద్ధతిలో ప్రతిదీ ప్రమాణపూర్వకంగా ఉంటుంది అక్కడ. అదే చెప్పేది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే శృతి ప్రమాణయుక్తంగా అంటే ఉపనిషత్ ప్రమాణయుక్తంగా మాట్లాడేటప్పుడు కొన్ని పదాలకు అక్కడ విలువ లేదు. కానీ అది అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని ఇప్పుడు మనం మామూలు తెలుగు మాటలో తెచ్చుకున్నప్పుడు ఇలాంటి పదప్రయోగం వచ్చిందన్నమాట. నిజానికి మీరు ఉపనిషత్తులు తిరగేస్తే అక్కడ విశ్వ మనసు అన్న పదమే దొరకదు. ఆ ప్రమాణం లేదనమాట. మనసు అంటే అక్కడ జీవుడే, సమానార్థకం మనసు అనగా జీవుడు అంతే. అక్కడ అసలు ఉపనిషత్తులు ఎక్కడ శరీరం సంగతి మాట్లాడు. మనసు ఉంటే అన్నీ ఉన్నట్టే. అర్థమైనట్టు నువ్వు అది వ్యక్తికే పెట్టుకుంటావో సమిష్టికే పెట్టుకుంటావో నీ ఇష్టం, దేనికన్నా పెట్టుకో. మనసు అంటూ ఉంటే దాని లక్షణాలు దానికి ఉంటాయి. కాబట్టి దానికి మరుపు ఉంది, ప్రజ్ఞకు మరుపు లేదు. కాబట్టి ప్రాథమిక దశలో ఎలా ఉండాలి? జాగ్రత్తలో జాగ్రత్త అంటే ఎప్పుడు స్థితప్రజ్ఞుడై ఉండాలి. మరుపు అనేది లేకుండా, అజ్ఞానం లేకుండా. జాగ్రత్తలో స్వప్నం. గురువు వద్ద శాస్త్ర విషయములను వినున్నప్పుడు పరాకు కొడుట చేత ఆ విషయములు జ్ఞాపకం ఉండియు ఉండకయుండుట. అంటే అర్థం ఏంటి? జాగ్రత్తలో స్వప్నం అంటే బుద్ధికి 2 దోషాలు ఉన్నాయి, అన్యథాగ్రహణము అగ్రహణము. పరాక్ అంటే అక్కడ అర్థం అది. ఏ లక్ష్యంలో చెబుతున్నాడో లక్ష్యార్థంలో ఉండక వాచ్యార్థంలో ఉన్నప్పుడు నీకు పరాక్ వస్తుంది అన్నమాట. అది పరాక్ అంటే. గురువు ఎప్పుడు లక్ష్యార్థంలో నిలబడి చెబుతూ ఉంటాడు, కానీ నీకు వాచ్యార్థం అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు నువ్వు ఆ జ్ఞాపకం పెట్టుకోలేవు, ఆ ధారణాస్థితి ఉండదన్నమాట.
ఆ వాచ్యార్థమే స్థిరపడుతుంది కానీ లక్ష్యార్థం స్థిరపడుతుంది. అది జాగ్రత్తలో స్వప్నం అంటే అక్కడే ఉన్నాడు కానీ ఆ స్థితిలో లేడని అర్థం. లక్ష్యార్థ స్థితిలో లేడు. జాగ్రత్తలో సుషుప్తి. గురువు వద్ద సద్విషయములను వినవలయనని ప్రారంభించి వినున్నప్పుడు హెచ్చరికలేమిచే అవి బొత్తుగా జ్ఞాపకం లేదు. అదే ఎట్లా అంటే ఇదంతా కూడా అంటే ఇక్కడ రాసింది మర్మంగా రాశారు, అన్యాపదేశంగా రాశారన్నమాట. అంటే ఎవరో ఒకరు గురువు నీకు వివరించి చెప్తేనే అర్థమయ్యే పద్ధతిలో రాశారనమాట. నేరేషన్ అలా రాశారు. ఎందుకని అంటే జీవన్ముక్తావస్థకి తొలిమెట్లు అనమాట. జీవభావంలో నుంచి కిందకి చెప్పటల్లా జీవన్ముక్తావస్థకు తొలిమెట్లు ఈ 16 అవస్థలు తెలియాలి. అందుకని ఇక్కడ ఎక్కడేశారు దీన్ని? 16 అవస్థల్ని తెచ్చి దరిదాపు అచలం మొట్టమొదట్లో వేశారు అనమాట. సరే ఏవో ఒకటి 8 రకాలుగానే చెప్పవచ్చు. దానికి ఎందుకు చెప్తున్నారంటే షోడశీ కళ అని శాక్తేయ సాంప్రదాయంలో ఒకటి ఉంది. అర్థమైందండి? ఆ షోడశీ కళ పేరు బిందు అనమాట. బిందు త్రికోణములు వృత్తాకార సంయుక్తంగా త్రిశ్రీ చక్రం ఉంటుంది. దాంట్లో ఆఖరి కళ షోడశీ కళ, ప్రథమా కళ రెండూ కూడా బిందువే అయి ఉంటుంది అనమాట. ఆ ప్రథమ ప్రస్తారాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ షోడశిని వేశారు. సరే, దాన్ని అర్థం చేసుకోవడం కోసమని తురీయ స్థానంలో కూడా ఉండేది అదే బిందువే ఉంటుంది. సరే, ఆ విధానం మీకు ఎవరికి లేదు కాబట్టి ఇప్పుడు ఆ ప్రశ్నలు అడిగినా ప్రయోజనం లేదు. మీ ఊరక విషయం తప్ప ప్రయోజనం మీరు ఉపయోగించుకోలేదు. ఆ అంటంలో అక్కడ ఉద్దేశం అదే. తురీయ స్థానం బిందు స్థానమే ఆధారంగా అక్కడ నువ్వు ఉన్నావని సృష్టి అంతా ఆ బిందు స్థానం నుంచే ఉత్పన్నమైంది. ఎప్పటికైనా మీరు తురీయ అనుభవం అంటే ఆ బిందు మండలం యొక్క అనుభవం తెలియాలి, తెలుస్తుంది. అది తెలుసుకోవడం కోసమని దీన్ని షోడశావస్థలని పెట్టారు. సరే, అది అట్లా ఎలా తెలుసుకోవాలి అంటే ఇదనమాట. జాగ్రత్తలో సుషుప్తి అంటే అర్థం ఏంటంటే ఇందాక చెప్పాం కదా, అన్యథాగ్రహణం అంటే లక్ష్యార్థం చెబుతూ ఉంటే వాచ్యార్థాన్ని స్వీకరించడం వల్ల నీకు అది జ్ఞాపకం ఉండకుండా ఉండే పరిస్థితుల్లో ఏర్పడటం. అప్పుడు మరల నీకు వాచ్యార్థమే వీలు పొందామో లక్ష్యార్థ సూచన తెలియదన్నమాట. జాగ్రత్తలో సుషుప్తి అంటే ఏంటంటే అగ్రహణం, అసలు గ్రహించలేకపోవడం. ఎందుకని? పూర్తిగా జీవభావంలో ఉన్నాడు. అలాగా ఈ 3 అవస్థలు ఇదైతే వస్తునిశ్చయ జ్ఞానాన్ని యథాతథంగా చెప్పినట్లుగా దర్శించగలగడం జాగ్రత్తలో తురియం. అంటే వింటూ ఉన్నప్పుడే నీకు దర్శనం కలగాలి. ఈ ముందు 3 ఎందుకు ఈ లక్ష్యంలో చెబుతున్నారు? అర్థమైందండి? ప్రతి అవస్థలో కూడా ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఒక తురియం చెప్తారు. ఆ తురియంలో ఏమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ? జాగ్రత్తలో తురియం అంటే గురువు వద్ద శాస్త్రశ్రవణము చేయుటచే వస్తుతత్వ జ్ఞానము కలిగి ఆ వస్తువును చింతించుట. వస్తుతత్వ జ్ఞానం అంటే అర్థం ఏమిటి? ఏదైతే బోధిస్తున్నారో ఆ బోధారూపక జ్ఞానం నీకు దర్శన రూపంలో సాక్షాత్కరించడం. ఏ మనోవాకాయములు బుద్ధితో పని లేకుండా ఇంద్రియాతీతమైనటువంటి దర్శనం బోధ వింటున్నప్పుడే నీకది ఆ దర్శనం కలగడం. అది వస్తునిశ్చయ జ్ఞానం అంటే. అటువంటి వస్తునిశ్చయ జ్ఞానం నీకు ఎప్పుడైతే బోధ విన్నప్పుడే కలిగిందో అప్పుడు నీకు జాగ్రత్తలో తురీయం. అలాగే స్వప్నములో జాగ్రత్త అంటే ఏంటి? కలగని లేచి తాను కలలో కన్నవారినెలా తప్పక చెప్పుట. అంటే వరుసగా ఏ కళ తర్వాత ఏ కళ వచ్చిందనేది వరుసగా చివరిదాకా చెప్పగలగడం. అది కళలో జాగ్రత్త. ఇక్కడ కళ అంటే అర్థం ఏంటప్పుడు? అంటే నీవు స్థితప్రజ్ఞత స్థితిలో ఉన్నప్పుడు ఇంద్రియాల ప్రభావం నీ మీద ఉన్నప్పుడు కళ వచ్చింది. ఇంద్రియాల ప్రభావం లేనప్పుడు కళ లేదు. ఆ ఇంద్రియాల ప్రభావం ప్రజ్ఞా ప్రభావం ఈ రెండింటినీ స్పష్టంగా గమనించగలిగినటువంటి సాక్షి తాను సాక్షిగా ఉండి కళను సాక్షిగా చూస్తున్నాడు. కాబట్టి ఏ కళ తర్వాత ఏ కళ వచ్చిందనేది సాక్షిగా ఉండి చెప్పగలుగుతున్నాడు. అది కళలో జాగ్రత్త. స్వప్నములో స్వప్నము కలగని లేచి అందుల విషయములను మరిచి మరొక ఉంటాడు. ఇంకా అర్థం ఏమిటి? కొంత ప్రభావం ఉందన్నమాట. స్వప్నంలో కొంత ఇంద్రియాల ప్రభావం ఉంది. అక్కడ కూడా ఇదే బుద్ధి మళ్ళా అన్యథాగ్రహణానికి అగ్రహణానికి గురి సాక్షిత్వ స్థితిని యథాతథంగా నిలబెట్టుకోలేకపోవడం అనే దశ చేత కొంత ప్రభావానికి లోనైనప్పుడు కొన్ని చెప్పగలగడం, కొన్ని చెప్పలేకపోవడం, కొంత భాగం మలుపులోకి పోవడం. అది స్వప్నంలో స్వప్నం. స్వప్నములో సుషుప్తి
కలగని మేలుకొని ఆ కలయందు తాను కన్నదంతయు మరచుట. అంటే అర్థమేంటి? ఏదో ఒక చిత్తవృత్తి యొక్క ప్రభావం అక్కడ ఏర్పడింది. ఏర్పడంగానే నీకు మెలకు వచ్చింది. ఆ బలమైన ప్రభావం చేత మెలకు వచ్చింది. మెలకు రాగానే ఈ కలంతా మరపులో వెలుగు. అది స్వప్నంలో సుషుప్తి. అంటే సాక్షిభావంలో బలంగా లేనప్పుడు ఈ స్వప్నంలో స్వప్నం కానీ స్వప్నంలో సుషుప్తి యొక్క ప్రభావం కానీ నీ మీద పనిచేస్తాయి. ఇప్పుడు స్వప్నంలో తురియం అంటే ఏమిటి? కలలో తాను కొండ మీదను ఏనుగు మీదను ఎక్కినట్లు, లక్ష్మీదేవి తాను వరించి పొందినట్లు, కానీ లేచి దాని ఫలమును విచారించి తనకు రాజ్యాధిపత్యం వచ్చిననియు సంపద కలుగుననియు ఎంతగా ఇది ఎంతయో మనోవ్యాపారమే కాని పేరు కాదని నిశ్చయించి బ్రహ్మనిష్ట నుండి చెలింపక ఎదుగుతా. ఎక్కడటే గురించి స్వప్నంలోనే తురియం. అంటే స్వప్నాన్ని స్వప్నంలోనే పరిష్కరించాడు. దేంతో పరిష్కరించాడు? బ్రహ్మనిష్టతో పరిష్కరించాడు. అంటే అంతకు ముందు చెప్పిన 3 స్థితుల్లో ఇప్పుడు ఏమైనట్టు? బ్రహ్మనిష్ట నుంచి కొద్దిగా మార్పు వచ్చింది, ప్రభావవంతమైంది అనమాట. అప్పుడు స్వప్నంలో స్వప్నంలో సుషుప్తి అయింది. అదే బ్రహ్మనిష్టలో నువ్వు స్థిరంగా ఉన్నప్పుడు ఏమయ్యావు? స్వప్నంలో తురియంగా ఉన్నావు. అంటే స్వప్నాన్ని స్వప్నంలోనే పరిష్కరించాడు. దానికి కారణం ఏమిటంటే కారణ శరీరం తాను కాదనే బ్రహ్మనిష్టలో సహజంగా ఉంటుంది సార్. ఎందుకనంటే కారణ శరీరాన్ని జరపకుండా సూక్ష్మ శరీరాన్ని జరపడం వీలు కాదు. కారణ శరీరం నుంచే సూక్ష్మ శరీరం ఉత్పన్నం అవుతుంది. కాబట్టి కారణ శరీరాన్ని జరపాలి అంటే ఏం చేయాలి? అవిద్య అజ్ఞానావృతమైనటువంటి కారణ శరీరమే గుణాత్మకమైనటువంటి సూక్ష్మ శరీరానికి కారణంగా ఉంది. ఈ గుణాలన్నీ ఆ అవిద్య నుంచే ఉత్పన్నమైనవి. కాబట్టి నీకు బ్రహ్మానుసంధానం ఎంతగా బలపడి ఉండాలి అంటే 3 అవస్థలలోనూ బ్రహ్మస్వరూపము నేనే అయి ఉన్నాననే బ్రహ్మనిష్టలో నిలిచి ఉన్నవాడికి కలని కలలోనే పరిష్కరించగలిగే సామర్థ్యం. అది స్వప్నంలో తురియం. సుషుప్తిలో జాగ్రత్త. సుఖముగా నిద్రించి లేచి ఆ నిద్రా సుఖము ఇట్టిదని తెలిసి చెప్పుట. ఎవరైనా నిద్రా సుఖం గురించి చెప్పగలరా? నిద్రపోయి లేచి నేను సుఖంగా ఉన్నాడంటాడు తప్ప నిద్రా సుఖం గురించి మాట్లాడలేనమాట. అయితే బ్రహ్మనిష్ఠుడు చెప్పగలుగుతాడు. ఎందుకంటే ఆ సుషుప్తికి వేరే చూస్తున్నాడు. ఏ సుఖంలో ఇంద్రియాలు మునుగుతున్నాయి, ఎట్లా లేస్తున్నాయి అనేది వేరుగా ఉండి చూడగలుగుతాడు. తన సమక్షంలో ఇంద్రియాలు నిద్రపోతున్నాయి, తన సమక్షంలో ఇంద్రియాలు కలగంటున్నాయి, తన సమక్షంలో ఇంద్రియాలు మేల్కొంటున్నాయి. తాను వేరుగా ఉన్నాడు. ఈ దశలో ఉంటాడు అన్నమాట ఇప్పుడు బ్రహ్మనిష్ఠుడు. ఇలా ఉన్నటువంటి వాడు ఆ నిద్రా సుఖం ఇట్టిదని తెలిసి చెప్తున్నాడు. అది సుషుప్తిలో జాగ్రత్త. సుషుప్తిలో స్వప్నం. సుఖముగా నిద్రించియు దాని వలన సుఖం ఎట్టిదో అది తోచియు తోచకయుండుట. అంటే ఇక్కడ కూడా అదే సమస్య. అలాగే సుషుప్తిలో సుషుప్తి. నిద్రించి లేచిన మిమ్మల్ని దాని సుఖం ఇట్టిదని తెలియకయుండుట. ఏమి చెప్పలేకపోవడం. సుషుప్తిలో తురియం. సుఖముగా నిద్రించియు ఆ నిద్రావస్థ అజ్ఞాన విషయమును గాని ప్రజ్ఞానఘన ప్రత్యేగాత్మనైన నాకు విషయము కాదని తెలియదు. అంటే మనశ్శరీరములకు ఇందు నిద్ర అనేది విషయం కానీ ప్రజ్ఞానఘనుడైనటువంటి ప్రత్యేగాత్మనైనటువంటి నాకు అది విషయం కాదు. అంటే ఆ విషయ సుఖం నాకు లేదు, ఆ విషయానందము నాకు లేదు అని చెప్తున్నాడు. కాబట్టి అలా నువ్వు ఎప్పుడైతే సుషుప్తిలో తురియాన్ని లక్ష్యంగా పట్టుకున్నావో సుషుప్తి సమస్య పరిష్కారం. స్వప్నంలో తురియాన్ని పట్టుకుంటే స్వప్న సమస్య పరిష్కారం. జాగ్రత్తలో తురియాన్ని పట్టుకుంటే వస్తునిశ్చయ జ్ఞానంతో పాటు దర్శనానుభవ జ్ఞానం కూడా కలిగింది. కాబట్టి స్వప్నంలో కానీ సుషుప్తిలో కానీ ఇప్పుడు నేను ఆ బ్రహ్మనిష్టలో ఉంచేది ఏదయ్యా అంటే గురుబోధా సమయంలో నీకు కలిగినటువంటి దర్శనానుభవ జ్ఞానమే నిన్ను అక్కడ తురియంలో ఉంచుతుంది. కాబట్టి జాగ్రత్తలో తురియం దశ వరకు తప్పనిసరిగా రావాలి. అందుకని గురువు దగ్గర ఉపదేశం పొందినప్పుడు కానీ బోధ విన్నప్పుడు కానీ ఆ దర్శనా స్థితి నీకు కలుగుతుందా లేదా అనే ఆ దర్శనానుభవ జ్ఞానం చాలా ముఖ్యం. అది మనోవాగ్ అతీతమైనటువంటిది, ఇంద్రియాతీతమైనటువంటిది. అటువంటి దర్శనానుభవ జ్ఞానం ఎప్పుడైతే పొందావో ఈ దర్శనానుభవ జ్ఞానం నీకు స్వప్నంలో సుషుప్తిలో ఉపయోగపడి అక్కడ స్వప్న తురియాన్ని సుషుప్తి తురియాన్ని అందిస్తుంది. ఇప్పుడు తురియంలో జాగ్రత్త. బ్రహ్మనిష్ఠయం ఉంటున్నప్పుడు జాగ్రత్త ఎందల వ్యాపారములైన ఆకలి దప్పులు తోచి ప్రపంచ వృత్తి కలుగుట. అంటే అర్థమేమిటి? ప్రాణ వ్యాపారం యొక్క ప్రభావం చేత ఏర్పడుతున్న క్షుత్పిపాసలు తెలియటం. ఆ తెలియడమే బ్రహ్మనిష్ఠుడికి జాగ్రత్త అవస్థ.
అంటే అవి తప్ప ఇంక మిగిలిన ఏవి తెలియవని అర్థం. ప్రాణ వ్యాపారమైన క్షుత్పిపాసలు తెలియడం వరకే వాడికి జాగ్రత్త అవస్థ పనిచేస్తుంది. మిగిలిన శబ్దస్పర్శ రూపరసగంధాత్మకమైనటువంటి ఏ విషయం కూడా అతనికి గుర్తించలేడు, తెలియదు అనమాట. అలా తెలియక జగత్తు యొక్క స్పృహ లేకుండా ఉంటాడు, మనశ్శరీరముల యొక్క స్పృహ లేకుండా ఉంటాడు. తురీయములో స్వప్నం. ఆ బ్రహ్మనిష్ట ఎందున్నప్పుడు ఆకలి దప్పులు తోచి ప్రపంచ వృత్తులు కలిగి కలుగగలుగుట. అంటే ప్రాణ ప్రభావం చేత ఏర్పడిన క్షుత్పిపాసలు తనకు తెలిసినా తెలియక ఓరక ఉండడం అన్నమాట. వాటికి కూడా సాక్షిగా ఉండడం. తెలుస్తుంది, ఎందుకు తెలియదు? జీవన్ముక్త అవస్థకి చెప్తున్నాడు ఇప్పుడు. ఇది తురీయంలో సుషుప్తి. బ్రహ్మనిష్ట యందు వికల్పం ఏమీ లేక ఎన్నట. అంటే సంకల్పం ఉంటే వికల్పం ఉంటుంది. కాబట్టి తాను బ్రహ్మం అనేటటువంటి ప్రయత్నం కానీ సాధన కానీ సంకల్పం కానీ ఏమీ ఉండదన్నమాట. తనకు తాను సహజంగా ఏ సంకల్పము వికల్పము లేక బ్రహ్మమునందు మునిగి ఉంటాడు. అది తురీయంలో సుషుప్తి. తురీయంలో తురీయం. జాగ్రత్త స్వప్న సుషుప్తుల వలన కలిగాడు ఆ 15 భేదములను లేక అఖండ పరిపూర్ణ సచ్చిదానంద పరబ్రహ్మము తానే కాని తనకంటే వేరు కాదనటి వృత్తి భేదము లేక పరబ్రహ్మము తాను తానే ఉండుట. అదే అవికల్ప వికల్పము. అంటే సహజ నిర్వికల్పము అని అర్థం అన్నమాట. ఇటువంటి సహజ నిర్వికల్పమైనటువంటి తురియంలో తురియం అంటేనే సాయుధ్యముక్తి. దీన్ని సాయుధ్యముక్తి అని కూడా అంటారు. పరబ్రహ్మ నిర్ణయం తెలుస్తుందన్నమాట. బ్రహ్మనిష్ట నుంచి పరబ్రహ్మ నిర్ణయంలోకి మారతాడు ఈ తురియంలో తురియం అనే దశలో. ఇక్కడి నుంచే అచల సిద్ధాంతం ప్రారంభమవుతుంది. తురియంలో తురియ అనుభవం అనేటువంటి పరబ్రహ్మ నిర్ణయంతోనే అచల సిద్ధాంతం ప్రారంభమవుతుంది అన్నమాట. జాగ్రత్త అంటే ఏమిటి అసలు? మనసు దశేంద్రియములతో కూడి శబ్దాది విషయములను అనుభవం కలిగి ఉండట జాగ్రత్త అవస్థ. స్వప్నం అంటే ఏమిటి? మనసు క్రమముగా క్షీణించి గాఢ నిద్రను పొందక ఆ జాగ్రత్త యందుల విషయముల అనుభవములు కలిగాడు. సుషుప్తి. మానసాది సర్వేంద్రియ వ్యాపార శూన్యము గాఢ నిద్రావస్థ. తురియము. దేవుడు కలడనడి ఆస్తిక బుద్ధి కలిగి ప్రమాణముల చేత అసత్తు సత్తు అనే భేదము గల లౌకిక కర్మ ద్వైతాద్వైతముల కల్పన విమర్శించి ఉప్పు జ్ఞానము కలిగి ఉన్నట్టు తురియం. ఈ 4 అవస్థలు ఒక్కొక్కటి 4 భాగములుగా భాగముబడి 16 అవస్థలయ్యాయి. ఈ 16 అవస్థలు ఎందుకు చెప్పారంటే ఈ 16 అవస్థలలోనే ఎరుక యొక్క వ్యాపారము వ్యవహారం అంతా ఉన్నది. అంటే జీవులని ఎరుక ఎట్లా నడపగలుగుతుంది? ఇప్పుడు అంతటా అందరి ఎందు ఉన్నది ఎరుకే అంటున్నావు కదా. సర్వజీవుల ఎందు జడచేతనములన్నింటి ఎందు ఉన్నది ఎరుకే అంటున్నావా లేదా? అఖండ ఎరుకంటే ఏమంటున్నావు? అనంత విశ్వం అంతా వ్యాపించి ఉన్నది. ఇప్పుడు ఈ అనంత విశ్వంలో ఉన్నటువంటి కొండకి ఈ 4 అవస్థలు ఉన్నాయా లేవా? ఉన్నాయి అంటుంది. వేదాంతం ఏం చెబుతుందంటే పరబ్రహ్మ నిర్ణయం దశకు వచ్చేటప్పటికి జడచేతన భేదం నువ్వు కల్పించుకున్నావు. విశ్వ సృష్టి ఎందు జడచేతన భేదం లేదు. అదంతా అదే చెప్పేది. ఇదంతా జీవభావం నుంచి క్రమముక్తిలో మాట్లాడుతున్న విధానంలో అలా మాట్లాడుతున్నారు. ఇది ఎరుకపాదు. ఇప్పుడు ఇందాక దాకా ఇప్పుడు ఎలా మాట్లాడారు? ఆత్మభావం ఆత్మానుభవం బ్రహ్మనిష్ట వరకు మాట్లాడుతుంటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అచల పద్ధతిలో ఈ 16 అవస్థల్ని వివరిస్తే ఏమైనప్పుడు అంటే అఖండ ఎరుక ఈ 16 అవస్థల ద్వారా జడచేతనముల యందు వ్యాపించి ఉంటుంది. అంటే ఈ 4 16 ఎవరికి ఉన్నాయా అంటే కొండకి బండకి కూడా ఉన్నాయి, భూమికి పంచభూతాలకు కూడా ఉన్నాయి. అర్థమైందండి? కాబట్టి మరి పంచభూతాలకి స్వప్నం ఏమిటండి? పంచభూతాలకు సుషుప్తి ఏమిటి అంటే భూమి తిరగదా? తిరుగుతూతున్న దాన్ని తెలుసుకోలేదా? అసలు భూమికి తెలుసుకునే శక్తి ఉందా అంటే ఇప్పుడు మెటీరియల్ ఫ్యాక్ట్లో మాట్లాడుతున్నాడా? అందుకని ఎవరికైతే తురియంలో తురియం ఉందో అతడి ఈ షోడశావస్థలు వింటేనేమో పరబ్రహ్మ నిర్ణయం దిశగా ఉన్నటువంటి అశరీర జ్ఞానము, ఇంద్రియాతీతమైనటువంటి ఆ దర్శన జ్ఞానం కలుగుతుంది. ఎవరైతే ఇదే 16 అవస్థల్ని జీవభావం ఆత్మభావం మధ్యలో వింటేనేమో ఆత్మసాక్షి అనేటటువంటి దర్శన జ్ఞానం కలుగుతుంది. ఎవరైతే ఆత్మసాక్షాత్కారం కలిగి బ్రహ్మానుభవం మధ్యలో ఉంటారో వాళ్ళకేమో సమిష్టి అనుభవ సూత్రమైన బ్రహ్మనిష్ట కలుగుతుంది. కాబట్టి ఇదే 16 అవస్థలే జీవభావంలో ఉన్నవాడికి పనికొస్తాయి,
అదే ఆత్మభావంలో ఉన్నవాడికి పనికొస్తాయి, బ్రహ్మానుసంధానం చేసే వాళ్ళకి పనికొస్తాయి, బ్రహ్మనిష్టలో ఏర్పడడానికి పనికొస్తాయి, చివరి దశ అయినటువంటి తుర్యంలో తుర్యం పరబ్రహ్మ నిర్ణయానికి కూడా పనికొస్తాయి. అందుకని సాధకులందరికీ ఈ షోడశావస్థలు సాధనా మార్గమై ఉన్నమాట. అందుకని ఏం చెప్తున్నారు, నీకెలా ఉన్నాయో చూసుకోమంటున్నాడు. ఇందాక కూడా ఏం చెప్పాము, ఇక్కడ అనేక తరగతుల సాధకులు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేయాలంటే ఇప్పుడు ఆ షోడశావస్థలు నాకెట్లా నిన్ను నువ్వు సరిచూసుకోవడానికి పనికొస్తున్నాడు. అంటే గురువాక్య శ్రవణం చేస్తున్నప్పుడు నేను ఎలా ఉన్నాను అర్థమైందండి. ఆయన ఏం చెప్పాడు ఇప్పుడు, జాగ్రత్తలో తురియం అంటే అర్థం ఏమిటి, వింటూ ఉన్నది విన్నట్లుగా దర్శన జ్ఞానంగా నీకు అనుభవ జ్ఞానానికి రావాలి, అది జాగ్రత్తలో తురియం. అలా సంసిద్ధుడవే ఉన్నావా, అప్పుడు ఎలా పట్టుకుంటావట, ఇప్పుడు ఆ జాగ్రత్తలో తురియం గనక స్థితి వచ్చిన వాడికి 4 దశలలో ఉన్న తురియమే పట్టుకుంటాడు. అంటే జాగ్రత్తలో ఉన్న తురియం, స్వప్న తురియం, సుషుప్తి తురియం, తురియంలో తురియం, ఫినిష్. ఆ చివరి 4 అవస్థలే ఉంటాయి. అర్థమైందండి. ఒకసారి ఈ 3 సుషుప్తిలో తురియం దాకా వచ్చేస్తే తర్వాత తురియంలో స్థితిలో ఉన్న 4 అవస్థలే అయిపోతాయి. కాబట్టి నీకెప్పుడు లక్ష్యార్థం ఏమై ఉన్నది, జాగ్రత్తలో తురియం, స్వప్నంలో తురియం, సుషుప్తిలో తురియం, తురియంలో తురియం లక్ష్యార్థమై ఉన్నాయి. ఈ తురియంలో తురియమేమో పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియజేస్తుంది, ముందున్న 3 అవస్థల్లో ఉన్న తురియమేమో బ్రహ్మనిష్టను కలగజేస్తుంది, బ్రహ్మానుభవాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఈ షోడశావస్థల యొక్క విశేషం ఎంతయ్యా అంటే నీ సత్శిష్య పదవికి ఎంత అర్హత, నీ సర్వార్పణ భావం ఎంత ఉందో కూడా ఇందులో తెలిసిపోతుంది. ఉపదేశం అలా వింటూ ఉండగానే ఆ దర్శనానుభవ జ్ఞానం కలగాలి. ఇంకేదైనా ఒకటి చెప్పారనుకోండి, ఆ చెప్పింది చెప్పినట్లుగా అలాగే ఆ శాస్త్రం ఒకటి చదువుతున్నాం అనుకోండి, ఆ శాస్త్రంలో ఏదైతే చెబుతున్నాడో ఆ చదువుతున్నదో చెబుతున్నదో వింటూ ఉన్నదో అవి యథాతథంగా దర్శనానుభవ జ్ఞానంలో తెలిసి ఉంటుంది. అది తురియ లక్షణం. ఎప్పుడు కూడా ఈ లక్షణం చాలా ప్రధానం. అప్పుడు ఎలా ఉంటావట, విషయేంద్రియ సంయోజనమైన జ్ఞానం మీద ఆధారపడవాలి. ఇప్పుడు దేని మీద ఆధారపడుతున్నావు, దేన్ని నిర్ణయించాలన్నా విషయం ఉండాలి, ఇంద్రియం ఉండాలి. ఇప్పుడు ఎలా ఉన్నాడట, ఈ విషయేంద్రియ సంయోజనంతో అవసరం లేదు. దీంతో ఏం పని లేకుండానే ఏ జీవినైనా సరే, ఏ స్థితిలో ఉన్నవాడినైనా సరే, ఏ సాధకుడైనా సరే, జడమైనా చేతనమైనా సరే అలా చూడగానే దాని యొక్క స్థితి ప్రభావాలని తెలిసిపోతుంది. ఆ దర్శన శక్తి ఉండదు అన్నమాట వాడికి. ఈ దర్శన శక్తి ఉన్నవాడికి ఏమిటి ప్రయోజనం అంటే వీడేం భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పలేడు, కానీ ఒక సాధకుడికి ఎక్కడ సహాయపడాలో వాడికి తెలిసి ఉంటుంది. కాబట్టి గురువైన వాడికి, ఆ బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి వాడికి, గురుపీఠంలో ఉన్నవాడికి, పూర్ణాధికారులందరికీ కూడా ఈ శక్తి ఉండాలి ఎప్పుడూ కూడా. అప్పుడే నువ్వు సహాయం చేయగలుగుతావు. బోధించేటప్పుడు ఎదుటివాడు ఏ స్థితిలో ఉన్నాడో నువ్వు చూడగలగాలి, ఆ స్థితిలో నువ్వు సహాయం చేయగలగాలి. ఎట్లా చేస్తావు, ఈ దర్శనానుభవ జ్ఞానం లేకపోతే సహాయం చేయలేవు. అంటే వాగ్రూపంలో బోధ చెప్పడం ఎంత అవసరమో నీ బోధ వింటూ ఉండగానే వాడిలో ఆ బోధా ప్రభావం చేత లక్ష్యార్థం దర్శనంగా ఆవిష్కరింపబడాలి. ఆ సామర్థ్యం అతనికి రావాలన్నమాట. ఆ శక్తి ఆ వాక్కులో ఉండాలన్నమాట. ఆ బలం ఆ దర్శన స్పర్శన సంభాషణల్లో ఉండాలన్నమాట. అందుకే మంత్రత్రయాలని దీక్షాత్రయాలని ఎందుకు పెట్టారంటే ఆ మంత్రత్రయం దీక్షాత్రయం అయ్యేటప్పటికి నీకేమైపోవాలట, ఆ దర్శనానుభవం నువ్వదైపోవాలంతే. తత్వమసి మహావాక్యంలో ఆ అసిపదంలో నిన్ను కూర్చోబెట్టడం కోసమే ఈ దీక్షలన్నీ మంత్రత్రయాలన్నీ కూడా. కాబట్టి అప్పుడు ఏమయ్యాడు, గురు శిష్యులు భేదంగా లేరు, గురు శిష్యులు ఐక్యత అయిపోయారు అనమాట. అటువంటి ఐక్యతా సిద్ధి ఉన్నటువంటి సద్గురువు సత్శిష్యుడు అయితేనే ఈ తురియ పద్ధతి సాధ్యం. మిగిలిన వాళ్ళందరూ ఏమిటట, అవస్థాత్రయ పద్ధతి. ఈ షోడశావస్థలలో 2 భాగాలుగా విడగొట్టేశాడు అనమాట. అందుకే గురువు బోధించవలసిందే ఎందుకు చెప్తున్నారు, గురువు బోధించినప్పుడు నీకు తురియ లక్ష్యంలో పెట్టి నిలబెట్టి చెబుతాడు. అప్పుడు ఏమవుతావు, తురియాన్నే పట్టుకుంటావు, మిగిలిన 3 అవస్థలను పట్టుకో. ఇప్పుడు 3 అవస్థలు నువ్వు చదువుకున్నప్పుడు నీకేది అందుబాటులో ఉన్నట్టు కనబడుతుంది, 3 అవస్థలు అందుబాటులో ఉన్నట్టు కనబడుతుంది అనమాట. ఇది అందులో ఉన్నటువంటి తేడా. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించాలి. ఎప్పుడు గ్రహించాలంటే నువ్వు ఈ సద్గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ స్థితిలో ఉన్నావా లేదా చూసుకోవడానికి అనమాట. ఎప్పుడూ కూడా నేను సద్గురువుని ఆశ్రయించినప్పుడు ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉండి ఆశ్రయించాను, 16 అవస్థల్లో నేను ఏ స్థితిలో ఉన్నాను చూసుకోవాలన్నమాట. నిన్ను నువ్వు సరిచూసుకోవడానికి నీ జ్ఞాన నిర్ణయం, నీ ముక్తావస్థ,
నిర్ణయాన్ని నీకు తెలియజెప్తాయి. నువ్వు నిజంగా ముక్తుడివేనా? నీకు ఎవరిస్తారు సర్టిఫికేట్? ఈ ప్రపంచంలో ఎవరు సర్టిఫికేట్, ఈ ముక్తి గురించి ఎవరు సర్టిఫికేట్ ఎవరు? ఎందుకు? అది నిశ్చయాత్మక జ్ఞానం. ఇందాకేం చెప్పాడు? తాను బ్రహ్మనిష్ఠుడననే నిశ్చయాత్మక జ్ఞానంలో ఉండటమే తురియంలో తురియానికి ప్రాథమికమైనటువంటి స్థితి. ఆ తురియంలో తురియం నేను బ్రహ్మనిష్ఠుడననేటువంటి ఆ బ్రహ్మానుభవం చేత పరబ్రహ్మ నిర్ణయం దిశగా లక్ష్యార్థం అనమాట. అంటే అక్కడ వాచ్యార్థం ఏమిటి? బ్రహ్మనిష్ట, బ్రహ్మానుభవం వాచ్యార్థం, లక్ష్యార్థం పరబ్రహ్మ, తురియంలో తురియానికి. అంటే సాయుజ్యముక్తి వాచ్యార్థం, ఆ సాయుజ్యముక్తి యొక్క అనుభవం చేత పరబ్రహ్మ నిర్ణయం చేయగలగడం లక్ష్యార్థం. అంటే ఎరుక యొక్క వ్యాపారాన్ని లేనిదిగా తెలుసుకోవడం లక్ష్యార్థం. అఖండ ఎరుక యొక్క వ్యాపార సహితంగా లేనిదే, బయలులో ఈ అఖండ ఎరుక లేనిదే అనేటటువంటి లక్ష్యార్థ నిర్ణయం పొందడం పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందడం. లేని ఎరుక అనేదాన్ని పొందడాన్ని ఆ దిశగా నడవాలన్నమాట నీ యొక్క జీవన్ముక్తానుభవం, ఆ బ్రహ్మనిష్ట యొక్క అనుభవం. అలా నీకు ఆవిష్కరింపబడటానికి ఈ షోడశావస్థలు ఉపయోగపడతాయి. ఎవరైతే బ్రహ్మనిష్ట కలిగి ఉంటారో వారు కింద మూడవస్థల్లో ఉన్నటువంటి 3-4-12లోకి దిగిరారు. దానికి ఏం చెప్పాడు? ఎవరైతే తురియానుభవంలో ఉన్నారో, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందుతూ ఉన్నారో, వ్యవహారానికి దిగి వస్తే ఎక్కడి దాకా దిగి వస్తాడు అంటే స్వప్న తురియానికి, సుషుప్తి తురియానికి, జాగ్రత్త తురియానికి అదే తురియ స్థితిలోనే దిగొస్తాడు తప్ప సాధారణ జాగ్రత్తలో జాగ్రత్త, జాగ్రత్తలో స్వప్నము, జాగ్రత్తలో సుషుప్తి, స్వప్నములో జాగ్రత్త, స్వప్నములో స్వప్నము, స్వప్నములో సుషుప్తి, సుషుప్తిలో జాగ్రత్త, సుషుప్తిలో స్వప్నము, సుషుప్తిలో సుషుప్తి, ఆ 12 అవస్థలలోకి వ్యవహారంలో కూడా దిగిరాడు. వ్యవహరించడు. వ్యవహరించవలసి వచ్చిందనుకోండి, ఇంద్రియాలతో వ్యవహరించవలసి వచ్చినా ఎలా వస్తాడట? ఇప్పుడు తురియంలో తురియం అనే లక్ష్యంలో ఉంటాడు. ఓ మెట్టు దిగుతాడు సుషుప్తిలో తురియం, ఇంకో మెట్టులో దిగితే స్వప్న తురియం, లేదంటే జాగ్రత్త తురియం. ఆ తురియ పద్ధతిలో వ్యవహరిస్తాడనమాట ఎప్పుడు కూడా. ఇది బ్రహ్మనిష్ఠుడిని అనుసరించినప్పుడు గమనించవలసినటువంటి అంశం. ఓ గురువు గారి దగ్గరికి వెళ్ళారు, ఆ గురువు గారిలో ఈ లక్షణాలు ఉన్నాయా? ఆయనతో మీరు సహవాసం చేశారు, ఆయనలో ఈ లక్షణాలు ఉన్నాయా? వెతికి పట్టాలన్నమాట. అప్పుడే నీకు విశ్వాసం కలుగుతుంది. ఎందువల్ల? ఆయన యథార్థంగా జీవితంలో ఆచరించి చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆచరించి చేశాడో ఆ అనుభవ జ్ఞానాన్ని నువ్వు గమనిస్తూ ఉంటావు. ఆ అనుభవ జ్ఞాన ప్రభావం వల్ల ఆయనలో ఏర్పడినటువంటి జ్ఞాననిష్ట, ఆ బ్రహ్మనిష్ట, ఆ సహజముక్త స్థితిని నువ్వు గమనించగలిగే దశలో ఉండాలన్నమాట. అప్పుడే నువ్వు తురియాన్ని పట్టుకోగలవు. అందుకే గురువు ప్రత్యక్ష తార్కాణం. అర్థమైందండి? నువ్వు ఎక్కడో వెతికితే కనపడడు అనమాట. చేయవచ్చు, ఏముంది, ఎటైనా అన్వయం చేయొచ్చు. ఈ షోడశావస్థల్లో ఉన్న గొప్పదనం ఏంటంటే ఏ స్థితికైనా అన్వయం చేయొచ్చు. ద్వైతానికి చేయొచ్చు, అద్వైతానికి చేయొచ్చు, అచలానికి చేయవచ్చు. 4 మహావాక్యాలు పెట్టుకుని 4 మహావాక్యాలు కూడా ఇట్లా వెడగొట్టి చెప్పచ్చు. అయితే ఒకటి, ఎంతగా చెబితే నువ్వు అప్పుడు ఎందులోకి వెళ్తావు? ఎంతగా నువ్వు దాన్ని వ్యక్తీకరించ పూనుకునే కొద్దీ అష్టావకర గీతలో ఏమంటాడు? వ్యక్తీకరించ పూనుకుంటే బ్రహ్మనిష్ఠ నుంచి కిందకి దిగి రావాల్సి వస్తుంది అంటాడు. అంతేనా కాదా? ఎందుకని? బ్రహ్మనిష్ఠ ఎందుకు నీకు అసలు? పరబ్రహ్మ నిర్ణయం కోసం అవసరం వచ్చింది అంతే తప్ప బ్రహ్మనిష్ఠలో నువ్వు నిలబడిపోవడానికి కాదు కదా. నువ్వు బ్రహ్మనిష్ఠ అనే అనుభవ స్థితిలో ఎందుకున్నావు? పరబ్రహ్మ నిర్ణయం అనే లక్ష్యార్థాన్ని పొందడం కోసం. అంతేగాని అది మధ్యలో మజిలీయే కానీ అది నీకు చివరి మజిలీ కాదు కదా. కాబట్టి నీకు అసలు దాంట్లోంచి దిగొచ్చి మళ్ళా కింద ఉన్నవాడికి, జీవభావంలో ఉన్నవాడికి నేనేదో అందించబూనుకోవాలనుకోవడం నీకెందుకు అంటాడు. ఎందుకని? నువ్వు తురియ పద్ధతిలో వ్యవహరించాలనే నియమాన్ని పాటించాలి. అంటే నువ్వు ఎట్లా దిగి రావాలి? ఇప్పుడు వ్యవహారంలో ఎట్లా దిగి రావాలంటే ఇప్పుడు జాగ్రత్తలో తురియం అంటే ఏమిటి? వస్తు నిశ్చయ జ్ఞానాన్ని ఏ పరిస్థితిలో కోల్పోకూడదు. స్వప్న తురియం అంటే స్వప్నాన్ని స్వప్నంలోనే, సూక్ష్మాన్ని సూక్ష్మంలోనే పరిష్కరించాలి. పరిష్కరిస్తే సుషుప్తిలో తురియం అంటే ఈ విషయానందము నాకు విషయం కాదు, సుషుప్తి నాకు విషయం కాదు, బ్రహ్మనిష్ఠుడికి సుషుప్తి విషయం కాదు అని సహజంగా సుషుప్తిని నిరసించిన వాడే ఉండాలి.
పరబ్రహ్మ నిర్ణయం. తానే పరబ్రహ్మం అనేటటువంటి లక్ష్యార్థంలో నిలబడి ఉండటమే తురియంలో తురియం. ఇప్పుడు ఈ వ్యవహారం ఎలా ఉండాలంటే ఇప్పుడు ఇలాగా అర్థమైందండి. ఇప్పుడు ఎక్కడైనా నీకు ఎక్కడానికి ఛాన్స్ ఇచ్చారా? ఇప్పుడు ఇందులో 0.1% కూడా లేదు. అవును, తురియంలో జాగ్రత్త. మరి ప్రతి దాంట్లోనూ 4 నాలుగులు ఉంటాయిగా. మరి ఏం తేడా ఉందంటారా? మనతో అయితే జాగ్రత్తలో జాగ్రత్త అంటే ఏం చెప్పారు? చెప్పింది చెప్పినట్టుగా ధారణ చేసి ఉండటాన్ని జాగ్రత్తలో జాగ్రత్త అని చెప్పారు. అంతే కదా. కలిగి ఉండటం. వస్తు నిశ్చయ జ్ఞానం వల్ల నీకేం కలుగుతుంది? అంతే కదా. అంతకుమించి వేరే ఏమైనా పనికి వస్తుందా? పనికిరాదు కదా. తురియంలో జాగ్రత్త అంటే తురియంలో జాగ్రత్త బ్రహ్మనిష్ఠ ఉన్నప్పుడు జాగ్రత్త ఎందల వ్యాపారమైన ఆకలి గబ్బులతో ప్రపంచవర్తి కలుగుట. జాగ్రత్తలో తురియం, వస్తు తత్వజ్ఞానం కలిగి ఆ వస్తువును చింతించు. తేడా లేదు. జగత్తు యొక్క స్పృహ, నీ మనశ్శరీరముల యొక్క స్పృహ లేకుండటం అన్నమాట. అది తురియంలో జాగ్రత్త. జాగ్రత్తలో తురియం అంటే ఆయా వస్తు నిశ్చయ జ్ఞానం కలిగి ఉండి బ్రహ్మానుసంధానం చేసి అక్కడ నిష్ఠ కలిగి ఉండటం అన్నమాట. మీరు నిరంతరాయంగా అందుకే ఈ షోడశావస్థలను ఎప్పుడూ గమనించుకుంటూ ఉండాలి. అప్పుడే మీకు జ్ఞానం సహజమైందా లేదా అనేది, ఇది విచారణా జ్ఞానమా అనుభవ జ్ఞానమా అనేది ఇది తెలుస్తుంది అన్నమాట. తేల్చడానికి ఇది అన్నమాట కొలబద్ద. అందుకే ఎప్పుడైనా చెప్పింది, ఆ గురువుని గమనిస్తూ ఉండటం ఎందుకు అవసరం అంటే అతనికి నిద్ర ఉందా లేదో తెలియాలి, నిద్ర ఎలా ఉందో తెలియాలి. ఇందాక చెప్పాడు సుషుప్తికి సాక్షి. అర్థమైందండి. సుషుప్తి తనకు విషయము కాదని ఉండటం సుషుప్తిలో తురియం. అట్లా ఉండగలుగుతున్నాడా? ఎందుకని 16 అవస్థల్ని నువ్వు గురువులో గమనించాలట? అప్పుడే నువ్వు ఈ తురియ సూత్రాన్ని పట్టుకోగలుగుతావు. అర్థమైందా? మీరందరూ ఇప్పుడు ఎవరినైనా కానీ మహానుభావుల దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళని ఇప్పుడు ఏ దృష్టికోణంలో గమనించాలంటే ఇప్పుడు పైగా వారి వద్ద మీరు ఏదైనా ప్రశ్నించాలంటే దేని గురించి ప్రశ్నించాలంటే ఇప్పుడు అది తురియానుభవం గురించి ప్రశ్నించాలి. కానీ అందరూ ఏం ప్రశ్నిస్తున్నారు? విచారణా జ్ఞానం, వాచాజ్ఞానం అనమాట. ఆ గొడవ చెప్పడంతోనే సరిపోతుంది. వాళ్ళకి సుఖం కదా, అలవోగా చెప్పేస్తారు వాళ్ళు. ఇది చెప్పాలి, నీకు నిన్ను తురియంలో నిలబెట్టాలంటే కష్టమా, నీకు గుణ విచారణ చెప్పాలంటే కష్టమా? చాలా కష్టం కదండి. అదంత సులభంగా అయ్యే పని కాదు. అది గురు శిష్యులు ఇద్దరూ కష్టపడి సాధించాలి. అది ఆ అన్యోన్యాశ్రయ ధర్మం ఎప్పుడూ ఉండాలి. అట్లా అయితేనే అది సాధ్యం. అందుకనే చెప్పేది, సర్వార్పణ భావం ఉంటే తప్ప గురువుని అట్లా నువ్వు చూడలేవు. ఆ దృష్టి నీకు, ఆ దర్శన జ్ఞానం కలిగించగలిగే సామర్థ్యం గురువుకు ఉండాలి. చెబుతూ ఉండగానే నీకు ఆ బోధ చెబుతూ ఆ స్థితిలో ఉండి చెబుతూ ఉంటే ఆ స్థితి నీకు దర్శనానికి రావాలన్నమాట. అలా ఇవన్నీ వాళ్ళు పూర్వం తక్కువ సంపన్నులైన వాళ్ళు మానవ జీవితాన్ని వాళ్ళు ఎట్లా జీవించారంటే, వాళ్ళు ఏదో విషయ సంయోజనం కోసం జీవించినటువంటి వాళ్ళు కాదు కదా. ఒక పెద్ద యజ్ఞభావంతో తపస్సుతో జీవించినటువంటి వాళ్ళు. ప్రతినిత్యము వాళ్ళు ఆ దాని నిమిత్తమే జీవించినటువంటి వాళ్ళ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాంటి గురు శిష్యులు ఆదర్శం కదా, అలాంటి వాళ్ళనే ఇలా గ్రంథస్థం చేశారన్నమాట. అయితే ఒకటి, అంత సాధ్యాసాధ్యాలు ప్రతి చోట ఉంటాయి, కానీ అసాధ్యం కాదు. ఇవన్నీ సాధ్యమే. నీ అర్హతను బట్టి కొద్దిగా కాలభేదంలో జరుగుతుంది అంతే.
వేరు ఒక పద్ధతి ఒక పద్ధతి. నీకు జ్ఞానం బోధించడానికి నీ సంస్కార బలాన్ని బట్టి పెట్టిన సాధనా మార్గాలు ఇవన్నీ. ఇలా ఎవరైనా గుర్తించగలుగుతారు. ఈ షోడశావస్థలు అనేది ఎవరికైనా తెలుస్తాయి. ఇంకా వేరే పద్ధతిలో చెప్తామనుకోండి, అదంతా మళ్ళా ఆ సాధన వేరు, ఆ క్రమం వేరు.